పిసినారి పుల్లయ్య. ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారివాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్ళి తెచ్చుకునే రకం. కాని పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షులకు ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పుడు భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దాన ధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు అంటూ, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? దాన ధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయని బదిలిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని ఎంత చెప్పినా అంతే, దాని మంకు దానిదే, నా మాట ఎప్పుడు వినది గనుక అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకొని చేనుకు వెళ్ళాడు పుల్లయ్య వాటిని మేపడానికి. అక్కడే ఉన్న మల్లయ్య, ఏరా పుల్లయ్య, ఇంత పొద్దుపోయిందని అడిగాడు. ఏముందిరా, ఊళ్ళో వాళ్ళందరికీ నా ఇల్లే కనిపిస్తుంది, నా ఇల్లొక సత్రం అయింది, ఎంత చెప్పినా ఎల్లమ్మ వినిపించుకోదు, నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేసుకుంటే అదేమో దాన ధర్మాలకు దారపోస్తుందని ఇంట్లో జరిగిన సంగతంతా చెప్పాడు పుల్లయ్య. సరే గాని ఎండాకాలం వస్తుంది, పక్కనే ఉన్న అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయని విన్నాను, నేను రేపు వెళ్తున్నాను, నువ్వు కూడా రా, వెళ్ళి కుండలు తెచ్చుకుందాం అన్నాడు మల్లయ్య. ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో ఇంట్లో ఉన్న సిమెంటు గార్బులో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా, కుండలు అవసరమా, డబ్బులు దండగా కాకపోతే అని బదిలించాడు పుల్లయ్య. సరేరా, నీ ఇష్టం, నేనైతే రేపు పొద్దున బయలుదేరుతున్నాను అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్ళాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు పెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య. ఇద్దరు అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం, అమ్మో, ఇంత కుండకు ఇంత ధర, ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి అన్నాడు మల్లయ్యతో. నా కోపిక లేదు, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య. పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళండి, అక్కడ తక్కువకు దొరుకుతాయి అని చెప్పాడు. వెంటనే 1 మైలు దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. లేదండి, ఆ ధరకు మాకే రాలేదు అని అన్నాడు కుండలయ్య. అయినా సరే పట్టు విడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరు బాటలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమ్మకూడారు. చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్ళి చూడగా పుల్లయ్య కింద పడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి మజ్జిగ తాగించాడు. స్పృహలోకి వచ్చాడు పుల్లయ్య. కుండ పుట్టుకుమనడం చూసి బోరున విల్లపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. మల్లయ్య మాట విన్నుంటే బాగుండేది. అనవసరంగా 2 కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.